రైట్, ఓకే. వసంత్ రెడ్డి గారు, ఏంటి లోకేష్ గారి టార్గెట్ ఏంటి? కాక్రోచ్ పార్టీ ముందే జరిగిన అంశాలు ఇవి. సో డిఎస్సికి సంబంధించి చేస్తే మొదటి నుంచి చేయాలి, కానీ ఇప్పుడు కాక్రోచ్ పార్టీ వల్ల ఏదో సక్సెస్ అయ్యింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు, ఒక ఊపు వచ్చింది, ఆ ఊపును మనం ఇక్కడ లోకేష్ గారి మీద ప్రయోగిద్దాం అనే ఆలోచనతో ఏమైనా చేశారా? ఇంత లేటుగా అయిందండి. ముఖ్యత్వం గారికి, విజయకరణ్ గారికి శుభ సాయంత్రం. సరే, ఇప్పుడు మేము డిఎస్సి పైన పోరాటం, ఇప్పుడు ఏదైతే ఈ కాంగ్రెస్ జనతా పార్టీ పోరాటం ఉందో ఆ పోరాటం ముందు నుంచి కూడా మేము డిఎస్సి మీద మాట్లాడుతూనే ఉన్నాం. ఇప్పుడు కిరణ్ గారు మాట్లాడుతూ ఏం చెప్తున్నా అంటే డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసాము, ఇప్పుడు పోయి తిరిగి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనైతికం అంటున్నారు. అంటే ఒక వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేసుకుని బంగారు ఎత్తుకొనేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిపాజిట్ చేస్తే ఎక్కడన్నా ఇంకా ఆ వ్యక్తి గురించి మాట్లాడకూడదు? చెప్పండి, ఇది ఈ తరహాలో మాట్లాడుతున్నారు. సార్, డిఎస్సి అనేది డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సార్. చాలా డెలిబరేట్ గా స్కామ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు స్కామ్ ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేటువంటి వాటికి ప్రతిదాడులు చేస్తున్నారు. మీరు రోజాకి నోటీసులు ఇచ్చారు, ఇది మీరు కూడా చెప్తున్నారు, రోజాకి నోటీసులు ఇచ్చేసారు, భయపడదా. అదే రోజాకి నోటీసులు ఇచ్చారు దేనికి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఏబిఎన్ ప్రతులు దగ్ధం చేశారని చెప్పి కరుణాకర్ రెడ్డి గారికి, రోజా గారికి నోటీసులు ఇచ్చారు 30వ తేదీ హాజరు కమ్మని. దాంట్లో నైతికత ఏందనేది కూడా మనం మాట్లాడాలి. ఏబిఎన్ ప్రతులు దగ్ధం చేసిన దానికి ఎందుకు దగ్ధం చేశారనేటువంటి నైతికత కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సమయం కాదు కాబట్టి చెప్పాలి, అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం, డిఎస్సీని గురించి చెప్తున్నారు. ఇప్పుడు డిఎస్సీలో 16,000 ఉద్యోగాలు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిఎస్సీనే ఇవ్వలేదు, అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి, అసలు ఉద్యోగాలు అంటే ఇది తెలియదు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి మాదిరిగా కీర్తన గారు చెప్తా ఉన్నారు. అసలు డిఎస్సీని గురించి ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిఎస్సీలో విధానాలు చెప్తే, డిఎస్సీ 1998లో 4,534 పోస్టులు డిఎస్సీ పోస్టులు కండక్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు దాని పోస్టులు ఉద్యోగాలు ఇవ్వకుండా వదిలేసినటువంటి పరిస్థితి ఆ రోజు. ఇప్పుడు 1998లో, ఆ తర్వాత 2008లో 2,193 పోస్టుల్ని కండక్ట్ చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పరిస్థితి. ఈ రెండు కూడా ఫస్ట్ ఏమో 1998లోది 2009లో జడ్జిమెంట్ వచ్చింది, వాళ్ళకి ఇవ్వండి పోస్టులు ఇవ్వండి అని చెప్పండి. ఇంకోటి ఏమో 2011లో జడ్జిమెంట్ వచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఈ రెండు జడ్జిమెంట్ మనకు ఇవ్వట్లేదని అంటలేదండి, ఇందులో ఏదో జరిగింది. నేను చెప్పేది ఒకటేనండి, రాజీనామా దేని చేయమంటున్నారు అది మాట్లాడండి, అదే టాపిక్. మళ్ళీ పాతానికి వెళ్తే టైం వేస్ట్. రాజీనామా చేయబడింది సార్. ఇప్పుడు ర్యాంకింగ్లు ఇచ్చారు సార్, డిఎస్సికి ర్యాంకింగ్లు ఇచ్చారు. నంబర్ 1 ర్యాంక్ ఎవరు చెప్పండి. నంబర్ 1 ర్యాంక్, ఫస్ట్ నంబర్ 1 ర్యాంక్ ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారు. అతను సోషల్ స్టడీస్ లో కృష్ణా డిస్ట్రిక్ట్ లో నంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అదే వ్యక్తికి జోన్ 2లో తెలుగులో 6వ ర్యాంక్ వచ్చింది. కానీ ఈ సోషల్ స్టడీస్ లో ర్యాంక్ 1 ని కట్ చేసి మన సెకండ్ ర్యాంక్ రీర్యాంక్ చేసేటప్పుడు ర్యాంక్ 1 లేదు, ర్యాంక్ 2 నుంచి ర్యాంకింగ్ ఇచ్చారు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ర్యాంకింగ్ లో నంబర్ 1 అనేటువంటి ర్యాంక్ లేకుండా ర్యాంకింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఎక్కడైనా ప్రపంచంలో మీరు చూసారా? అంటే ఈ చంద్రబాబు నాయుడు, ఈ డెలిబరేట్ స్కామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దీంట్లో మాత్రమే వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేసుకుంటున్నారని చెప్తున్నాడు. ఉద్యోగం అదే సార్, దొంగ ఇంటికి ఎత్తుకెళ్ళిపోయి బంగారాన్ని మార్చేసి వేరే వర్క్ అంతా ఇచ్చేసి అంత సెటిల్ చేసుకుంటే ఇంకా దొంగ కదా, దొంగ కాదా చెప్పండి. ఇప్పుడు ఇది అదే సార్, ఫస్ట్ నన్ను మాట్లాడండి. ఇప్పుడు ప్రవీణ్ అనేటువంటి వ్యక్తికి ఎందుకు మీరు ఉద్యోగం ఇవ్వలేదు? ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు కదా, 6th ర్యాంక్ వచ్చాడు కదా, దాని మీద మీ ఆందోళన ఎందుకు ఇవ్వలేదంటే పరీక్షా పత్రం వాళ్ళ లీక్ అయింది. ఇక్కడ లీకేజ్ ఇప్పుడు ప్రవీణ్ కి ఉద్యోగం ఇవ్వలేదని మీరు ఆందోళన చేస్తారు. ప్రవీణ్ ఉద్యోగం సార్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి ఉద్యోగం ఏంటంటే కారణం ఏంటంటే అదే మీ ఆందోళన కారణం అంటున్నాను నేను. అదే కదా కారణం, అదే సార్ దాని కారణాలు చెప్తున్నా నేను. ఎందుకు ఇవ్వలేదంటే పరీక్షా పత్రాన్ని అతనే అప్లోడ్ చేశాడు కాబట్టి, అతను అవుట్ సోర్సింగ్ ఉద్యోగి అతనే అప్లోడ్ చేశాడు కాబట్టి ఆ పరీక్షా పత్రం అతను చేతికి వచ్చింది కాబట్టి లీక్ అయింది. ఇది లీకేజ్ దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల ఒక ఎంతమందికి అక్కడ లీక్ అయింది, పేపర్ లీక్ అయింది అనేటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో విషయానికి వస్తే సార్, ఆ తర్వాత రెండోసారి ఏ విధంగా జరిగిందంటే అక్కడ డిఫాల్ట్ గా ఇప్పుడు హార్జాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్, రోస్టర్ విధానంలో 3 విధానాలు ఉన్నాయి. ఉద్యోగాలు సెలెక్ట్ చేసేటప్పుడు హార్జాంటల్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ, వర్టికల్ రిజర్వేషన్ ఉపయోగించుకుంటూ, రోస్టర్ విధానాన్ని ఉపయోగించుకుంటూ 1:1
నిష్పత్తిలో పిలిచినటువంటి ఒక వెరిఫికేషన్ ఎంతకాలం అయింది ఇది ప్రాసెస్ అయ్యి? అదే సార్ ఎంతకాలం అయిందంటే ఎంతకాలం అయితే వదిలేస్తారా? నన్ను చెప్పండి సార్, అసలు ఎందుకు రాజీనామా చేయాలనేటువంటి విషయం నేను చెప్తాను. అందుకే మాట్లాడుతున్నారా అంటే 1:1 రేషియోలో పిలిచినటువంటి వెరిఫికేషన్ పిలిచినటువంటి ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ లో వచ్చినటువంటి వెరిఫికేషన్ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా మళ్ళీ తారుమారు చేశారు. అసలు వెరిఫికేషన్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇస్ డిఎస్సి, ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిస్ట్రిక్ట్ హెడ్ ఎవరు? కలెక్టర్ ఆఫీస్ లో మీరు డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి లేకుండా ఇంకోటి అసలు విషయం మీరు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆ తర్వాత మూడో దగ్గర స్కామ్ ఎక్కడ జరిగిందంటే ఇది ఈ స్పోర్ట్స్ కోటాలో జరిగింది. ఉండండి సార్, నన్ను మాట్లాడలేదు సార్. స్పోర్ట్స్ కోటాలో జరిగింది. స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 చర్చించాం సార్. ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ లోకేష్ రాజీనామా చేయాలి అంతేనా? రాజీనామా ఎందుకు చేయాలని చెప్తున్నాను సార్. అవన్నీ మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జీవో నెంబర్ 4 అనండి, అది నేను అదే అంటున్నాను పాయింట్. ప్రధాన రాజీనామా చేశారు కాబట్టి ఇది మీరు ఎత్తుకున్నారు. ఒకటి సార్, జన్జీ ఎదుగుతున్నారా లేదా అనేది పక్కన పెడితే అక్కడ నీటి పరీక్షా పత్రాన్ని లీక్ అయిందనేటువంటి ఒక అభియోగం ఎదుర్కొన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడైతే రాజీనామా చేశాడో అది నైతికత. ఇంత అవకతవకలు జరిగినా డిఎస్సిలో మన లోకేష్ రాజీనామా చేయకపోవడం అనేటువంటిది నారాకత. అది నైతికత, ఇది నారాకత. వీళ్ళెవరూ రాజీనామా చేయరు సార్. ఎందుకంటే తెలుసు వాళ్ళకి అన్ని ఒక స్టేజ్ లో స్టేజ్ బై స్టేజ్ ఇది మీరు మాట్లాడారు కదా ప్రసాద్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని నినాదం తీసుకోవడం సరే, ఇప్పుడన్నా చేయొచ్చు, ఏ ఆందోళన సరే, లేట్ అయిందని వాళ్ళు మాట్లాడేది ఇప్పుడు ఎలా గుర్తొచ్చింది? యువత ఏమైనా వైఎస్ఆర్సీపీ వెనకాతలు ఉన్నదా? అందుకని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా కాక్రోచ్ పార్టీని ఆదర్శంగా తీసుకుంటే?